చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం రే రామప్రసాద్ రామప్రసాద్ ఆపరా ఏంట్రా నా పెళ్లికి వచ్చి నువ్వు డాన్స్ చేస్తావు నీ పిల్లని కదరా ఫైనల్ గా నీ గోలు నీ టార్గెట్ ఊరి చేస్తున్నావు అది నాకు హ్యాపీగా ఉంది ఏంటది శోభనం శోభనం ఇవి నెరవేరబోతుంది అది హ్యాపీ నాకు మన ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు సాయంత్రం 7:30 కల్లా ఉంటాను చెప్పారు ఏంట్రా రాత్రి పెళ్లి పెట్టుకుని 7కి రావడం ఏంటి నువ్వు కార్డులు ఏం కొట్టించావు డిన్నర్ 7:30 అన్నా కదా అవును అలా టైంకి వస్తారు మరి నువ్వేటి పొద్దున్న వచ్చావు నేను లంచ్ నుంచి కవర్ చేద్దామని దరిద్రులారా పెళ్లికి ఉన్న గిఫ్ట్ అది అరేంజ్ చేశారా వీళ్ళు అడుగుతామని చెప్పి రాత్రి మన 25 మంది ఫ్రెండ్స్ మనిషి 2,000 వేసుకుంటే 50,000 వచ్చింది ఏం గిఫ్ట్ కొందామని చెప్పి రాత్రి బార్కి ఆలోచించాం 49,000 బిల్ అయింది 49,000 బిల్ అయింది ఏమని పరిచయం చేయవు సరే లక్ష్మి రే మావిడ నమస్తే అమ్మా ఎంతకీ మా వాడిని ఏం చూసి పెళ్లి చేసుకున్నావు ఇప్పటి వరకు మీ వాడి ముఖమే చూడలేదండి. అందుకు చేసుకుంటున్నారా మీరు లోపలికి వెళ్ళిపోండి అమ్మా మీరు లోపలికి రే మా మావయ్య గారు తెలియదుగా నీకు చూడలేదు ఎప్పుడు ఒక నిమిషం మావయ్య గారు అల్లుడు బాగున్నారా? బాగున్నా మా మాయగారు ఏం చేస్తుంటారు మా మావయ్య పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యాక్షనిస్ట్ శాలరీ ఎంతో శాలరీ ఎంతో ఫ్యాషనిస్ట్ అంటే శాలరీ అంటావేంట్రా మరి ఏంటి ఫ్యాషనిస్ట్ పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు దీపావళి ఫుల్ బిజీ ఉంటాడు క్రాకర్స్ అవి దీపావళి క్రాకర్స్ కాదురా బాంబులు పెట్టి మనుషులు లేపేస్తాడు ఆ ఫ్యాక్షనిస్ట్ నమస్తే అంకుల్ నమస్తే నమస్తే ఏమా సిగరెట్ లో తాగే అలవాటు ఉందా నీకు? కింగ్ లైట్స్ అంకుల్ తాగుతారా ఎన్ని పనులు జరుగుతుంటే సిగరెట్ తాగుతారా నువ్వు? సారీ అంకుల్ సారీ సరే మంది ఏమైనా తాగుతావా? అలవాట్లేదు అంకుల్ మనతో ఫ్రెండ్ పెళ్లి అవుతుంది సెలబ్రేట్ చేసుకోవాలి ఇంత వయసు వచ్చింది కనీసం ఒక బీరు కూడా తాగవా తెలుసురా అలా అంటే అలా చెప్తాను తెలుసురా బీరు తాగుతారు నువ్వు ఇంకా అమ్మాయిలు అది చూడండి అంకుల్ సిగరెట్ మందు అంటే ఓకే గానీ అమ్మాయిల విషయంలో మనకు స్ట్రిక్ట్ మనకు అలాంటి హ్యాబిట్స్ లేవు అమ్మా శశికళ ఇటు వచ్చాయంటమ్మా ఎక్కడ అల్లుడు నువ్వు ఇంతేనా? మాయా నేను నిప్పు అమ్మ అటు కాదమ్మా శశికళ ఇటు రామ్మా తల్లి ఇటు రామ్మా ఇటు రా తల్లి అటుపక్క ఎవరు లేరు కదా అంకుల్ అడిగానా సరిగ్గా చూసుకోండి పెళ్లి పనులు అలాగే మాయా సరే ఏమిట్రా ఏదో క్యాజువల్ గా పెళ్లికి వచ్చా కదా ఫ్రెండ్ కదా ఆట పట్టించా అంతే ఈ సిగరెట్ మందని కామనే అవునా మందేసేద్దా అలా కొడతాడు ఇంటర్వ్యూ వాడు సిగ్గుండాలి ఏదో బిస్కెట్ అసలు దొరికిపోతావా అమ్మాయి అంటే ఇంకా పళ్ళు గిలుచుకొని చూడటం ఎలాగా సిగ్గుందా సరోజా మనం ఎప్పుడు మారామని ఎవడ పనులు అటు చూసుకోండి నేను లోపలికి వెళ్తాను సరేనా చూసుకో అమ్మా ఈడమ్మా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్ హాయ్ మీ పేరు రష్మి పెళ్ళయిందండి ఆ బాయ్ ఫ్రెండ్ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది ఇంకా టైం వేస్ట్ చేయకుండా లవ్ ప్రపోజ్ చేయడం ఫస్ట్ టైం నేను చూడగానే నాకు బాగా నచ్చేసావు ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇట్లు లెటర్ ఇస్తున్నా కదా పేరెందుకు ఏంటిది లవ్ లెటర్ ఎందుకు కొట్టారు ఇప్పుడే చూసావు ఇప్పుడే కలిసాము అప్పుడే లవ్ లెటరా అంటే పిల్లలు అన్నారు కదా అని చెప్పి మీకు ఓకే పెళ్ళి అవ్వలేదు నాకు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ సారీ సిస్టర్ ఎందుకు కొట్టారు ఇప్పుడే లవ్ లెటర్ ఇచ్చావు అప్పుడే సిస్టరా సిగ్గులేని అద్వా దరిద్రుడా సిగ్గులేని అదో నేను దరిద్రు మావాడే అమ్మాయి హ్యాపీ ఇద్దరం తిట్టింది ఇంతకేం రాశాడు పనులన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది పెళ్లి కొడుకుని దగ్గర నుండి సమయానికి ఎవడు రాడు ఏమో ఆర్డర్ ఇచ్చాను మల్లెపూలు పందిరి రావట్లా
మీ అందం చూసి నేను మంత్రముగ్ధురాలయ్యానా? నేను నిజంగా అంత అందంగా ఉంటానా? ఒక సైడ్ షారుఖ్ ఖాన్, ఒక సైడ్ పవన్ కళ్యాణ్, మధ్యలో మహేష్ బాబు. ఎన్నిసార్లు చెప్పాడు ఈ డైలాగ్? నీకు దండం పెడతానండి. నీ కోసం నేను ఏదేం చేస్తాను, నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపో. నా కోసం ఇంకా అమ్మాయిలు చచ్చిపోయి అమ్మాయిలు ఉన్నారా? ఛే, అందంగా పుట్ట నేను చేసిన తప్ప. అబ్బా, గంటలో పెళ్లి పెట్టుకొని పులిహార కోసం వస్తే బిర్యానీ తగిలిందేంటి? ఇప్పుడు ఏదో చేసి పెళ్లి క్యాన్సిల్ చేసేయాలి. మా మామయ్య చెప్తే ఆడేం చంపేస్తాడు. ఇలాంటి టైంలో ఒక ఎదవ కావాలి. బక్రా రాంప్రసాద్, ఎస్ చెప్పరా. చేరుతారా? లక్ష్మి, వాళ్ళిద్దరు కలపాలి. నువ్వు టీ తాగుతావు, కాఫీ తాగుతావు? కాఫీ రా, నాకు టీ అలవట్లేదు. లక్ష్మి, నువ్వు టీ తాగుతావు, కాఫీ తాగుతావు? నేను కాఫీ తాగుతానండి. నాకు టీ పట్టరా. నువ్వు కాఫీ అడిగావు, తను కాఫీ అడిగాను, నేను ఒక్కనే టీ అడిగా. మీ ఇద్దరు కాఫీ అడిగారంటే మీ ఇద్దరు టేస్ట్లు కలుస్తున్నారా? మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది, నాకు ఇప్పుడే అర్థమవుతుంది అదంతా. మీ ఇద్దరం కాఫీ తాగితే మా ఇద్దరి మధ్య ఉండడం ఏంట్రా? తను మీ కాబోయే వైఫ్ రా. ఇంకా కాలేదురా, జస్ట్ కాబోయే. అర్థమవుతుందా? వాటర్ తీసుకోండి. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఇంత మంది ఉండగా తనకి ఎక్కువ వస్తుంది, ఒక్కడే రియాక్ట్ అయ్యి. దట్స్ కాల్ లవ్. ఫ్లవర్. రేపు మీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటది. నువ్వు మాట్లాడుతుంది నాకు నచ్చట్లేదురా. నిన్ను కాదురా. మామయ్య గారు, ఏమైంది అల్లుడు? మీతో సీక్రెట్ మాట్లాడాలి. రండి. అటుపదండి. హలో, సడన్ గా పెళ్లి అయిపోతే ఏం చేస్తారు మామయ్య గారు? ముందు నా కూతురుని చంపేస్తా, తర్వాత నిన్ను చంపేస్తా. అన్నం చంపేస్తారు. అంతే, పెళ్లి ఆగిపోతే అవనే చంపేస్తా. ఇప్పుడు మీ అమ్మ ఇంకోటి ఇష్టపడుతుంది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇష్టపడిని చంపేస్తా, తర్వాత నా కూతురుని చంపేస్తా, తర్వాత నిన్ను చంపేస్తా. నన్ను చంపేస్తారండి. నా అల్లుడు కాదు, ఎవరికి అల్లుడు కాకూడదు. మీ కూతురు ఇప్పుడు ఒకరిని ఇష్టపడుతుంది అంకల్, వాడు కూడా మీ కూతురు ఇష్టపడుతున్నారు. చాలా గాఢం లెవెల్ లో ఉన్నారు. అల్లుడు ఎవడాలో చంపేస్తానని. దాని పక్కేళ్ళ సిగరేట్ అక్కడ వినిపిస్తుంది నాకు. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు అంకల్. ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, జానీ జానీ ఎస్ పాప, విశ్వదాభిరామ వినురవేమ. నేను స్కూల్లో చదువుకున్నానే అంకుల్, దీంట్లో కూడా ప్రేమ ఉంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ అంటే గుండెస్ అంకుల్, అందులో ప్రేమ పుట్టిందని అంటున్నాడు ఆ కవి. అని ఒప్పుకో అల్లుడు. అంకుల్ మీకు అర్థం కాదు, కాబట్టి రండి అంకుల్, నేను చూపిస్తాను, నేను ప్రూవ్ చేస్తాను. చెప్పు. మీ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది తెలుసా? ఎవరిని? ఫ్రెండ్ రాంప్రసాద్ గారిని. ఏం ఇష్టపడుతుందా? అంకుల్, ఏం ఇష్టపడుతుందా? ప్రపంచం ఏ దొరుకుతుంది ఇష్టపడి ఓకే అంటారు కానీ ఏం ఇష్టపడితే అసలు ఒప్పుకో నేను. నాకొద్దు. అరే, నీకు ఇష్టమైన హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు. నీకు ఇష్టమైన హీరో? బాలకృష్ణ. చూసారు అంకుల్ ఎలా కలిసిపోయిందో? నాకు ఏం కలిసింది అల్లుడు? ఇద్దరు వి వినాయక్ డైరెక్షన్ లోని సినిమాలు చేశారు. వాట్ ఎ లింక్. అవునల్లుడు. దీన్నే లాటిన్ భాషలో శివకప్ స్పిండ్రమ్ అంటారు. రే, ఇంగ్లీష్ లో నీకు ఇష్టమైన సినిమా పేరేంటి? టైటానిక్. నీకు? అవతార్. చూసారు అంకుల్, చూసారు ఎలా కలిసిపోయిందో? ఏం కలిసింది? రెండు సత్యం థియేటర్లో నారే. దీన్నే బంగాళీలో అమిత్ మాకు బాలుబషి అంటారు. ఏ బాలు? బాలుబషి. బాలుభాష. నీకు ఇష్టమైన సినిమా ఏంటి ఫస్ట్? అర్జున్ రెడ్డి. నీకు ఇష్టమైంది? సమరసింహారెడ్డి. చూసారా? రెండిట్లో రెడ్డి ఉంది అంతే కదా. ఇది అంకుల్, దీన్నే లవ్ అంటారు. నా గుండె రాయి చేసుకుని ఈ పెళ్లి కాదు అల్లుడు. ఎందుకంటే నా కళల్లో, నా పుస్తకాల్లో, నా గుండెల్లో నా అల్లుడుగా నిన్నే చెక్కుకున్నాను అల్లుడు. అంకుల్ ఒక్కసారి అర్థం చేసుకోండి అంకుల్, మా ఇద్దరు నిజమైన ప్రేమ. పక్కకు పోరా దాలుడు. అంకుల్ అలా కాదు అంకుల్, ఇద్దరు ప్రేమించండి, విడదీయడం తప్ప అంకుల్. అంకుల్ కూర్చోలుడు, ఇంకేం మాట చెప్పు. అంకుల్ కుదిరితే ప్రేమిద్దాం అంకుల్, మహాదేవతి తిరిగి ప్రేమిస్తారు అంతే. దీన్నే మరాఠీలో మీచు చేసి ప్రేమికర్తో అంటారు అంకుల్. అంకుల్ ఏంటక్కడ? అంకుల్ లక్ష్మి, ఏమేం లక్ష్మి? చూసారా అంకుల్, నేను రియాక్ట్ అవుతుంది కూడా ఆడి రియాక్ట్ అవుతాను. వాళ్ళిద్దరు ఇంకా పెళ్లి చేసుకోమంటారా? మీ కన్న కూతురు జీవితం నాశనం చేస్తారా? ఇంకా నేను మారకపోతే నన్ను పశువు అంటారా? ఇప్పుడు పెద్ద ఆడలేదు. అబ్బో, జన్మకి నువ్వే నా వైఫ్. వెళ్ళండిరా బాబు. ఇంత మంచి మాటలు చెప్పి ఇద్దరు ప్రేమికుల్ని జంట చేసా. నీకు మంచి సంబంధం వస్తుంది నాన్న. థ్యాంక్స్ అంకుల్. ఏదో ఒక రోజు పండగ రోజు జరుగుతుంది మీ పెళ్లి. ఆల్రెడీ జరిగింది అంకుల్.
మొత్తం సెట్ చేసా. నువ్వు చెప్పినట్టే మరిద్దరు పెళ్లి చేసుకుందాం. మొత్తం క్యాన్సిల్ చేసా. ఏంటి పెళ్లి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి లెటర్ లో రాసావు. నేను లెటర్ రాశానా? ఇప్పుడే రాసిన మీద టిక్కు అని ఇసిరావు. ఓ అదా, అది ఎప్పుడో నాకు రాస్తే నేను అట్టు పడేసాను అంతే. ఓరి అమ్మ, పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా కదా నీకోసం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇది నిజం, కల కాదు. ఇప్పుడు ఈ పెళ్లి అవ్వకపోతే ఆ పెళ్లి. రామప్రసాద్, రే రే, నా పెళ్ళం ఏది? నా పెళ్ళం. నీ పిల్లం ఏంట్రా? నేను తాలగట్ట నా పిల్లంరా? ఇందాక నేనేదో కంగారులోని పెళ్లి క్యాన్సిల్ అన్నారా? నీకు అసలు మ్యాటర్ తెలియట్లేదురా. నాకు ఇందాక అమ్మాయి లవ్ లెటర్ రాసిందిరా. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అప్పుడే డౌట్ రావాలి. కానీ నేను నిజం అనుకున్నా. ఈ లెటర్ నేను రాశాను రా తనకి. నన్ను రిజెక్ట్ చేస్తే బై మిస్టేక్ నీకు ఇస్తూ ఉంటది. నువ్వు రాసావా? కావండి. హలో, ఈ లెటర్ నువ్వు మీరే కదా నేను రాస్తాను కొట్టారు కదా నన్ను. మరి నా మీదకి ఇస్తే నా ఏమో అనుకుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఊరుకోరా, రోజు అర్థం చూసుకొని కూడా మాడతావు నువ్వు. నోర్మే. అరే పెళ్లి ఫస్ట్ నైట్. ఫస్ట్ దానికన్నా ముందు. అరే అలా కాదురా. అరే నాకు పిల్లలు పుడతా నీ పేరే పెడతాను. ఓకే, నా పేరు పెడతావా? ఎస్, గాలి తీసి సుడి పెడతా. నో పెళ్లి నో శోభనం, ఓన్లీ చెక్కబొచ్చిన. నాగ్ బాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్ లో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, నీట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. బాగా ఎంటర్టైన్ అయింది, బాగా ఎంజాయ్ చేశాను. వెరీ గుడ్. రోజా గారు, నాకైతే రష్మి ఎంట్రీ నుంచి బాగుంది. ఆ లెటర్ ఎప్పుడైతే వేసిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏంటి సుధీర్, రామప్రసాద్ బక్రా చేస్తే నువ్వు బక్రా అయిపోయావు. సో లెటర్ లో కానీ ఎవరైనా అందంగా ఉన్నా ఉంటే నమ్మద్దే ప్లీజ్. నిజాలు ఒప్పుకో. బాగుంది.